గైస్ ఈ వీడియోలో మనము కాలమ్ నేమ్స్ని ఎలా చేంజ్ చేయాలని చూద్దాం. నేను ఇంతకుముందు మీకు టేబుల్ నేమ్ ఎలా చేంజ్ చేయాలో చెప్పా. ఇంతకుముందు మనకి టేబుల్ నేమ్ ఏమైనా ఉన్నాయి, SQL కోడ్స్ అని ఉంది. సో SQL కోడ్స్ నుంచి నేను ఏం చేశాను, SQL కోడ్స్ ఫర్ బిగినర్స్గా చేంజ్ చేశాను. అలానే ఇక్కడ మన కాలమ్ నేమ్స్ ఉన్నాయి కదా, AB అని, ఈ యొక్క నేమ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేంజ్ చేయాలనుకుంటున్నానంటే కాలమ్ ఏ బదులు యాపిల్ అని పెట్టాలనుకుంటున్నాను. సో దానికి ఉన్న క్వైరీ ఏమంటే ఆల్మోస్ట్ సేమ్ క్వైరీ గైస్, ఆల్టర్ టేబుల్ ఏమేమి ఇక్కడ SQL కోడ్స్ ఫర్ బిగినర్స్. దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలి అంటే నేను రీనేమ్ అని ఇవ్వాలి. అంటే రీనేమ్ అవుతుంది, అంటే నేమ్ అనేది చేంజ్ అవుతుంది. రీనేమ్ తర్వాత కాలమ్ అని ఇవ్వాలి. కాలమ్ అని ఇచ్చి ఓల్డ్ కాలం అంటే ఏమి, ప్రజెంట్ ఏం కాలం ఉంది, ఏ అని ఉంది. సో ఏ అని పెట్టాలి. తర్వాత టూ అని ఇవ్వాలి. నేను ఏ నుంచి ఏం నేమ్గా కన్వర్ట్ చేయాలని చెప్పినా యాపిల్గా చేయాలి. సో యాపిల్ అని ఇచ్చి సెమీకోలన్ ఇస్తున్నా. సో గైస్ మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి ఈ కాన్సెప్ట్ ఏమి, కాలమ్ నేమ్స్ని చేంజ్ చేయడం. ఇక్కడ నాకు AB అని ఉంది కదా, సో నాకు ఏ బదులు యాపిల్ అని చేంజ్ చేయాలి. సో అప్పుడు మనకున్న లైన్ ఏమంటే ఇది, ఇక్కడ హైలైట్ చేశాను కదా ఇది. ఈ సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను దీన్ని రన్ చేస్తున్నా, రన్ అయింది. ఇప్పుడు నేను టేబుల్ని డిస్క్రైబ్ చేస్తున్నా. సో నేను ఐ కెన్ సీ కాలమ్ నేమ్స్. ఇక్కడ చూడండి గైస్, ఇంతకుముందు నాకు ఏముండే, ఇక్కడ ఏ అని ఉండే, కానీ ఇప్పుడు ఇక్కడ ఏముంది, యాపిల్ అని ఉంది. అంటే నాకు ఈ కాలమ్ నేమ్ అనేది చేంజ్ అయిందా? ఎస్, చేంజ్ అయింది. అంటే మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే కాలమ్ నేమ్ మాత్రమే చేంజ్ అవుతుంది, దాంట్లో ఉన్న డేటా అసలు ఏమీ అవ్వదు, అలానే ఉంటుంది. అండ్ అలానే B అని ఉంది కదా, ఈ B బదులు నేను బనానాని చేంజ్ చేయాలనుకుంటున్నా. సో దీన్ని సేమ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఓల్డ్ నేమ్ ఇస్తున్నా. ఓల్డ్ నేమ్ ఏంది B, న్యూ నేమ్ ఏం కావాలి, నాకు బనానా అని కావాలి. సో బనానా అని ఇస్తున్నా. దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా. సో నాకు చేంజ్ అయ్యింది. ఈ డిస్క్రైబ్ లైన్ని రన్ చేద్దాం. ఇక్కడ చూడండి, బనానా అని చేంజ్ అయిందా? ఇంతకుముందు మనకి ఏముండా, B అని ఉండా, ఇప్పుడేమో బనానా అని చేంజ్ అయింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమి అంటే దీంట్లో ఉన్న డేటా అనేది ఏమీ చేంజ్ అవ్వదు, సేమ్ అలానే ఉంటుంది. ఓన్లీ నేమ్ మాత్రమే చేంజ్ అవుతుంది గైస్. యా.